హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇది మన డ్రాగన్ తోటకి ఇది ఎక్కడం జరుగుతుంది ఇవాళ. అయితే జిమిన్ ప్రో అనేది మల్టీ న్యూట్రియన్స్ ఫెర్టిలైజర్ అనమాట. ఇది మనకి ఇది ఇలా హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, దాంతోపాటు ఆర్గానిక్ మనకి కార్బన్ కాంటెంట్ ఉంటుంది ఇలా. అట్లనే పిహెచ్ వాల్యూ మనకి ఒక మినిమం ఒక లెవెల్కి తీసుకురానికి సంబంధించిన న్యూట్రియన్స్ తీసుకోనికి కూడా చెట్టు మంచిగా ఈ కార్బన్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది అనమాట మనకి. దీన్ని మనం ఎక్కియడం జరుగుతుంది. దీంట్లో అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే జింకు, ఫెరారిస్, మ్యాగ్నీషియం, కాల్షియం, బోరాన్, మెంబోలియం. ఎక్కువ మనము దీంట్లో చిలిటెడ్ ఫామ్లో ఉంటుంది. చిలిటెడ్ అంటే కొద్దిగా కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది, అవి కొద్దిగా మంచిగా పనిచేస్తాయి అనమాట. అమినో యాసిడ్ ఇంతవరకు ఉంటుంది. ఇంకోటి డిస్క్రిప్షన్ వచ్చి మాస్క్రీన్ పౌడర్ అనమాట, కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇది మనకి ఇలా పిహెచ్ వచ్చేసి పిహెచ్ వాల్యూ చూడండి, మనకి 4 నుంచి 5.5 వరకు. మనకి ఒకవేళ 7, 8, 9 ఉన్న వాళ్ళకి కొద్దిగా ఒక 2 పాయింట్స్ తగ్గే అవకాశం ఉంటుంది రెగ్యులర్గా వాడితే. ఇది ఈ సౌట భూములు అట్లాంటిది కొద్దిగా భూముల పిహెచ్ వాల్యూ ఎక్కువ ఉన్న దగ్గర. ఇక ఈ ఆర్గానిక్ కంటెంట్ 5 to 6 ఉంటుంది. ఆర్గానిక్ నైట్రోజన్ అనమాట. ఇది ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ 15 to 18% ఉంటుంది. కనపడుతుంది కదా, 15 to 18% ఉంటుంది. అమినో యాసిడ్ కంటెంట్ 35 to 38% అంటే యావరేజ్గా మనం 30% వేసుకోవచ్చు. మనము డ్రమ్ముల ఇది ఒక ½ కేజీ వచ్చేసి 200 లీటర్స్కి మనము చేయాలి. కలుపుకొని మనము స్ప్రేయింగ్కి కూడా సేమ్ అంతే. స్ప్రేయింగ్ అయినా మనకి ప్లస్ ఈ డ్రిప్కైనా సేమ్ ½ కేజీ చేసుకోవచ్చు. మనము 200 లీటర్స్కి ½ కేజీ తీసుకొని ఎన్ని పంపులు అయితే అంతవరకు మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. డ్రిప్ అయినా కూడా ½ కేజీ. ఇదైతే ఈ ఇలా మనకి కార్బన్ ఉంటుంది అనే ఉద్దేశంతో మనం దీన్ని డ్రిప్ దారి ఇవ్వడం జరుగుతుంది. కార్బన్ ఉంటుంది కాబట్టి మనకి డ్రాగన్కి అనేది ఈ లోపల భూమి ఎప్పుడు బోదెలు కొట్టి ఉంటాయి కదా, పర్మనెంట్ బోదెలు ఉంటాయి కాబట్టి ఒకసారి కొట్టగానే మనం ఇయర్లీ కొద్దిగా మట్టి కొట్టడం, ఎరువు వేసుకోవడం అవి చేస్తాం అంతే. కాబట్టి మనం అప్పుడు కార్బన్ కంటెంట్ అనేది భూమికి ఇవ్వడం వల్ల, బోదకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న న్యూట్రియన్స్, స్టక్ అయిపోయిన న్యూట్రియన్స్ని చెట్టుకి అందేయడానికి ఈ కార్బన్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అంటే కార్బన్ ఏం చేస్తుంది, భూమిని గుల్లబరుస్తుంది. ప్లస్ లోపల ఉన్న ఈ మంద అనేది మనం ఏదైనా ఫెర్టిలైజర్స్ ఏమైనా వేసామనుకో, ఎరువులు ఇట్లా ఇప్పుడు కాల్షియం నైట్రేట్, బోరాను 13045, 0050, 9919, 1261, 5234 ఇట్లాంటి ఎరువులు మనం ఈ డ్రాగన్కి వాడతాం. కాబట్టి వాడే వాళ్ళైనా వాడని వాళ్ళైనా ఎరువులు వేసుకున్న వాళ్ళైనా ఈ కార్బన్ అనేది ఎక్కించుకుంటే ఏమైందంటే లోపల ఉన్న ఈ ఫెర్టిలైజర్ అనేది మంద అనేది అడుగుబలం అనేది మొత్తం అది కరిగి మళ్ళీ చెట్టుకి ఇవ్వడం జరుగుతుంది అనమాట, రిటర్న్స్ తెస్తుంది అనమాట. అయితే నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎందుకు మళ్ళీ కరుగుతుంది, మనం ఇచ్చినప్పుడే తీసుకుంటుంది చెట్టు అనేసి మీకు ఒకటి డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్ అనేది నీకు ఎందుకంటే ఈ మ్యాక్సిమము ఏ ఎరువులు ఇచ్చినా కూడా ఎకరానికి ఇంత డోస్ ఇవ్వమంటారు. ఇప్పుడు ఇది అమినో యాసిడ్, ఇలా కార్బన్ ఉంది, ఈ మల్టీ న్యూట్రియన్స్ ఉన్నాయి. ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు మనము ½ కేజీ వచ్చేసి ఎకరానికి ఇస్తున్నాం కదా, ½ కేజీ వచ్చేసి 200 లీటర్స్కి ఇస్తున్నాము డ్రాగన్కి. ఇది ఏం చేస్తుంది, కంప్లీట్గా